హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియో అయితే వచ్చేసాను. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి తిరుపతి అనమాట. తిరుపతి దాటి రేణిగుంట నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్లు అయితే వస్తుంది. మనం ఉన్న అదే కడప దగ్గర నుంచి. మనం వెళ్ళే సూపర్ మార్కెట్ పేరు వచ్చేసి ఇదే అనమాట, లక్ష్మీ సారీ ఇది కాదు, ఇదే అనమాట, లక్ష్మీ శ్రీనివాస సూపర్ మార్ట్ తిరుపతి. ఇక్కడికైతే మనమైతే సరుకులు అయితే తీసుకెళ్తున్నాము. మనం ఈరోజు బండి వచ్చేసి బొలెరో 1.5 టన్ సిటీ పికప్ అనమాట. అది సిటీ కింగ్ అంటారు దీన్ని. ఇది చిన్న బండి అనమాట, 1.7 కంటే చిన్న బండి. నాకైతే పికప్లో ఏం తేడా ఏం అనిపించలేదు. చూద్దాం. మనం బడా దోస్తుకి అయితే బై చెప్పేసినాం అనమాట. దాన్ని తోలితే ఏమంటే అంత కంఫర్ట్గా లేదనమాట, బొలెరో ఉన్నంత కంఫర్ట్. అదేమంటే స్లో చేస్తే 20 స్పీడ్లో ఉన్నాయి కానీ ఫస్ట్ గేర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది, స్పీడ్ బ్రేకర్ల కాడ అది చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. ఈ మన బొలెరో ఏంటంటే సెకండ్ గేర్లో కానీ థర్డ్ గేర్లో కానీ ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. అందులో దానికి ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలన్నా కూడా, వీళ్ళు డెలివరీ చెప్పేటప్పుడు రెస్ట్ తీసుకోవాలన్నా కూడా కుదరలేదన్నమాట. పడుకొని కూడా అసలు దాంట్లో పడుకోవడానికి కూడా వాటం లేదనమాట. ఎందుకంటే సీట్లు మొత్తం అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి. అదేగాక ఆ హీటుకు, ఇంజన్లో క్యాబిన్లో హీటుకు, ఇంజన్ కిందనే ఉంటుంది కాబట్టి చాలా హీట్ అయితే వస్తుంటుంది. అందుకోసమని మనం ఆ బండి అయితే సాలి చేసినాం అనమాట. దాని గురించి ఇంకొక 3 వీడియోస్ అయితే రావాలి. ఆ వీడియోస్ కూడా వచ్చేస్తాయి. అప్లోడ్ అయితే చేసినాను కానీ ఇంకా పబ్లిష్ అయితే చేయలేదు. 2 డేస్కి ఒక వీడియో షెడ్యూల్ చేసి అయితే పెట్టేసినాను. ఒక 1 మంత్ వరకు మన ఛానల్లో వీడియోస్కి మటుకు ఎటువంటి డౌట్ అయితే ఉండదు. 1 మంత్ 2 మంత్స్ వరకు. తర్వాత అయితే ఎట్లుంటుందో నేనైతే చెప్పలేను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా. డైరెక్ట్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ అందరూ తప్పకుండా లైక్ చేయండి. మనమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. అతను డెలివరీ బాయ్ టిఫిన్ తిన్నీకైతే వెళ్ళినాడు. మనమైతే ఇక్కడ ఆపుకున్నాం అనమాట. ఇది నేను మన సబ్జైల్ ఉంది కదా, సబ్జైల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడైతే ఆపేసుకున్నాను. మనం వెనకలకి ఇట ఒక 500 మీటర్స్ వెళ్తే మనకు రైట్ సైడ్లో సబ్జైల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్ అనమాట. మనం చెన్నైకి వెళ్ళేటప్పుడు కూడా చాలాసార్లు చూపించాను అనమాట ఈ రూటు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి రాజంపేట, అదే నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు, రేణిగుంట, తిరుపతి అలా అయితే వెళ్ళాలి మనం. మధ్యలో అయితే వీడియో తీసి చూపిస్తాను అనమాట. ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మనం అయితే స్టార్ట్ అయిపోదాం. మొత్తానికి మన బాబాయ్లు అయితే బండి అయితే ఆపేశారనమాట. ఎందుకు ఆపారంటే బండిలో ఏం సరుకుంది ఏమనేది చెక్ చేస్తున్నారనమాట. మన నైట్ టైంలో వస్తే ఇక్కడ డబ్బులు అయితే 20 రూపీస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. డే టైంలో కాబట్టి వాళ్ళు అయితే అడగలేదు, నేను కూడా ఇవ్వలేదు. అయితే ఇవ్వకూడదు అనమాట. ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి డబ్బులు? మామూలు యాక్చువల్గా కొందరు అయితే అడుగుతారనమాట, చెక్ పోస్ట్ మామూలు ఇవ్వండి అది ఇదని. మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? మనమైతే ఇప్పుడు అక్కడ నుంచి టిఫిన్ తినే దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా మన ముందు సైడ్లో బండి అయితే వెళ్తుంది కదా, ఇలాంటి ట్రైలర్కి వెళ్ళాలని నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. మనకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వస్తే మనమైతే ఇట్లాంటి ట్రైలర్లు కానీ బాడీ పనులకు కానీ లాంగ్ అయితే వెళ్దాము. మీరందరూ తప్పకుండా నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనం రైట్ సైడ్ వెళ్తే రాజంపేట టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. మనం ఇప్పుడు బైపాస్లో వెళ్తున్నాం అనమాట. మీరందరూ నాకు మంచి సపోర్ట్ ఇస్తే నేను ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే ఫ్యూచర్లో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేను మంచి వీడియోస్ తీయడానికే ప్రయత్నిస్తున్నాను కానీ ఎటువంటి వీడియోస్ అయితే తీసి మిమ్మల్ని అయితే బోర్ కొట్టించాను అనమాట. చూడండి ఎంత పెద్ద ట్రైలర్ అనమాట లెఫ్ట్ సైడ్లో. ఇటువంటి ట్రైలర్లకు కానీ బాడీ బండ్లకు కానీ ఎలా వెళ్ళాలి, అసలు మనం ఎలా నేర్చుకోవాలనేది కూడా ఒక వీడియో అయితే తీస్తాను. మీరందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి సపోర్ట్ ఇవ్వాల్సిందని కోరుతున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనకు తిరుపతి వచ్చేసి 110 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈజీగా.
నేనైతే మ్యాక్సిమం స్పీడ్ 50-60 అయితే వెళ్తున్నాను అనమాట. ఇది బొలెరో 1.5 అనమాట. ఇది సిటీ పికప్. దీని మైలేజ్ కావాలంటే కింద కామెంట్లో అయితే తెలియజేయండి, నేను ఆ వీడియో కూడా తీస్తాను. మన ముందులో దోస్తు వెహికల్ అయితే వెళ్తుంది, దోస్తు ప్లస్ అనమాట. చూడండి ఎన్ని ట్యాంకర్లు వేసుకొని వెళ్తుందో. చూడండి మొత్తం వచ్చేసి ఎన్ని ట్యాంకర్లు వేసుకొని వెళ్తుందో. చాలా అంటే చాలా హైట్ వచ్చిందనమాట లోడ్. వెయిట్ ఏం ఉండదు, కానీ హైట్ అయితే ఎక్కువ ఉంటుంది. అలా హైట్ ఎక్కువ ఉన్నప్పుడు కంటే, లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు కంటే హైట్ ఎక్కువ ఉన్నప్పుడే చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలన్నమాట. ఎందుకంటే నేను బాక్సులు వేసుకుని వెళ్ళేటప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. బండి ఒక సైడ్ వాలిపోతుంది అనమాట. అందుకని చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఈ బండి మైలేజ్ వచ్చేసి అందరూ 16-17 ఇస్తుందని అంటున్నారు, కానీ నేనైతే చూడలేదన్నమాట. అన్లోడింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. మనం ఇక్కడ నుంచి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:40 అయితే అవుతుంది. 3 కల్లా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇంకా మనం ఇంటికి వెళ్ళేసరికి 7 అయితే అవుతుంది ఈజీగా. ఇక్కడ నుంచి మన ఇంటికి వచ్చేసి 160 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈజీగా. మనం హైవే ఎక్కాక అయితే కలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ ఏమన్నా కనిపిస్తే కానీ వీడియో అయితే తీయను అనమాట. ఎందుకంటే డైలీ ఈ రూట్లోనే కాబట్టి మనం వచ్చేది. అంతగా చూపించడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు అనమాట. చూసిన రూటే మళ్ళీ చూపించి బోర్ అయితే కొట్టించను. మనమైతే అతను డెలివరీ బాయ్ వస్తే ఇంకైతే స్టార్ట్ అయిపోదాం ఇంటికి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. సో లెట్ గెట్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.